కొద్ది నెలలుగా సాగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అంటే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, సిక్కింకి సంబంధించిన కీలకమైన పోలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 4న అంటే సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఏ రాష్ట్రం ఎవరిది అన్న విషయంపై ఫుల్ క్లారిటీ అనేది రానుంది. పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో వివిధ మీడియా సంస్థలు, ఇతర సర్వే సంస్థలు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాష్ట్రాల్లో ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న దానిపై తమ అంచనాల్ని వెల్లడించారు. ఇలాంటి వేళ వచ్చే ఆసక్తికర ప్రశ్న ఏమిటి అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ మేర వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అన్నది. గడిచిన 30 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన పలు కీలక ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయన్నది చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ కు ఏ పార్టీలు గెలుస్తాయన్న అంశాన్ని మాత్రం సరిగ్గానే అంచనా వేశాయి. కాకుంటే గెలుపు తీవ్రత కానీ ఓటమి తీవ్రతను మాత్రం అంచనా వేసే విషయంలో మాత్రం చతికిల పడిన పరిస్థితి. గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అన్న విషయంపై మాత్రం సరిగ్గానే అంచనా వేసిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగా వాస్తవ ఫలితాలను ఉన్న ఎన్నికల్ని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 1998లో లోక్సభలో బీజేపీ నాయకత్వంలోని కూటమికి 260 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే అప్పుడు 254 స్థానాలు ఉన్నాయి. 1999లో లోక్సభలో 280 స్థానాలు అంచనా వేస్తే 303 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. 2014లో లోక్సభలో ఎన్డీఏకు 280 నుంచి 300 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 336 స్థానాలు దక్కాయి. అదే సమయంలో 2019లో లోక్సభలో ఎన్డీఏకు 300 నుంచి 350 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 353 స్థానాల్ని దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 2006లో కేరళ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు 15 నుంచి 105 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 99 స్థానాలు వచ్చాయి. 2011లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 150 స్థానాలు వచ్చాయి. 2016లో తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 130 నుంచి 150 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 136 స్థానాలని సొంతం చేసుకుంది. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ అంటే టీఎంసీకు 210 నుంచి 230 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే 211 స్థానాలు వచ్చాయి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పి ఆ పరిస్థితిని మర్చిపోలేం. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎంత మేరకు వాస్తవ రూపం దాల్చుకున్నాయి అనేది తేలాలి అంటే మరో 4 రోజులు వెయిట్ చేయాల్సిందే.